చిద్గురు సభ్యులకి నమస్కారం. ఎంతోమంది సాధకులు ప్రతి ఎనర్జీ సెంటర్ పట్ల అవగాహన కావాలి, ఆ ఎనర్జీ సెంటర్ గురించి మాకు పూర్తిగా తెలియజేయండి అనేటటువంటి మెసేజెస్ను చూసి ప్రతి ఎనర్జీ సెంటర్ పైన మీకు ఒక అవగాహన కలిగించే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు మణిపుర ఎనర్జీ సెంటర్ పైన పూర్తి అవగాహనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మణిపురం అంటే మనస్యపురం ఇది మణిపురం. ఇక్కడ ఋషి ఈ మణిపురం దగ్గర ప్రాణశక్తి యొక్క దర్శనాన్ని పొంది ఈ ఎనర్జీ సెంటర్కి మణిపురం అని పేరు పెట్టడం జరిగింది. మనం మణిపురం దగ్గర ఉండేటటువంటి ప్రాణశక్తి విస్తరిస్తున్నట్టుగా వ్యాపించినటువంటి లక్షణాలతో ఉంటుంది. మణిపురం దగ్గర ఉండేటటువంటి ప్రాణశక్తి విస్తరిస్తున్నట్టుగా వ్యాపిస్తున్నట్టుగా ఉండేటటువంటి అంశాలు కలిగింది. కాబట్టి ప్రాణశక్తి మణుల వలె శరీరం అంతా వ్యాపిస్తుంది, శరీరంలో నుండి ఉండేటటువంటి పంచకోశాలలో కూడా వ్యాపిస్తుంది అనేటటువంటి భావాన్ని మనకు తెలియజేయడం కోసమే మణిపురం, మనస్యపురం, మణుల యొక్క పురంగా ఈ ప్రాణశక్తిని వర్ణించడం జరిగింది. సో మణిపురంతో మనం ఏ విధమైనటువంటి అంశాలు ఉంటాయి, మణిపురం యొక్క ప్రాధాన్యత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవుడు జన్మించినప్పుడు మానవుడికి తల్లికి బిడ్డకి అనుసంధానం అవుతున్నటువంటి నాభి పేగే ఈ మణిపుర శక్తి కేంద్రాన్ని ఏర్పాటు అవడానికి కారణమవుతుంది. మానవుడిలో ఈ మణిపుర శక్తి కేంద్రం బాహ్యమైనటువంటి అంశాలతో అనుసంధానం అవుతుంది, చాలా దగ్గరగా అనుసంధానం అవుతుందనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి బ్రహ్మదేవుని చూపించడం జరిగింది. అంటే బ్రహ్మ అనేది జగత్ అయితే, విష్ణువు అనేది నా లోపల ఉండేటటువంటి శక్తి అయితే, బయట ఉండేటటువంటి అంశాలతో చాలా దగ్గరగా అనుసంధానం అవ్వగలుగుతున్నది మణిపుర శక్తి కేంద్రమే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఏ విధంగా ప్రభావితం అవుతున్నాం బయట దాని నుండి లోపలికి, అలాగే మనం బయట అంశాలను మనం ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాం అనే అంశాలు రెండు ఈ మణిపుర శక్తి కేంద్రం యొక్క నిర్వహణలో ఒక భాగంగా మనం గుర్తించాలి. అయితే మణిపురం అనేది 10 దళాలతో ఉంటుంది. ఈ 10 దళాలు 10 అంశాలని మణిపుర స్థాయిలో మనకు అందిస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ మణిపురం లోపల ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థని, అలాగే లోపల జరిగేటటువంటి జీవక్రియలని ఇది పరిగణలోకి తీసుకొని క్రమబద్ధీకరిస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాలి. అలాగే బయట అంశాలు ఏవైతే ఉంటాయో, అంటే మనం ఎక్కువగా ప్రభావితం అయ్యేవి సంబంధాలు, స్నేహం, కుటుంబ వ్యవస్థ, వైవాహిక జీవన విధానం, అలాగే మన ఆర్థిక వ్యవస్థ, ఈ అంశాలన్నీ కూడా మణిపురమే ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఏ వ్యక్తికైతే మణిపురం బలంగా ఉంటుందో, మణిపురం శక్తివంతంగా ఉంటుందో, ఆ వ్యక్తి సమాజంలో కూడా శక్తివంతంగా ఉంటాడు. ఆ వ్యక్తి చక్కటి స్నేహ సంబంధాలతో, సత్సంబంధాలతో ఆనందంగా ఉండడానికి ఈ మణిపురం యొక్క శక్తి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. అలాగే తను చేసేటటువంటి కార్యక్రమ నిర్వహణలో పూర్తి స్థాయి ఫలవంతం అవ్వాలన్నా, వారి యొక్క లక్ష్యాలు సాధింపబడాలన్నా, సిద్ధింపబడాలన్నా ఈ మణిపుర శక్తి కేంద్రం పూర్తి స్థాయి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మణిపురం అనేటటువంటి శక్తి కేంద్రం వారి యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. మణిపురం వల్లే వారి ఆర్థిక వ్యవస్థ అత్యున్నతంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మణిపురం అనేటటువంటి శక్తి కేంద్రం బలహీనం అవ్వడం వల్ల వారి యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి మానవ జీవన విధానానికి మణిపురం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ సెంటర్గా నేను గుర్తించాను. అలాగే మనకు ఋషుడు మణిపుర శక్తి కేంద్రం గురించి అందించినటువంటి వివరాలు ఏంటంటే, ఈ మణిపురం పసుపు వర్ణంతో ఉంటుంది, 10 దళాలతో ఉంటుంది, అగ్నితత్వం చేత ఇది ప్రభావితం అవుతూ ఉంటుంది. సో ఈ మణిపుర శక్తి కేంద్రాన్ని అత్యున్నతంగా సాధకులు చక్కగా దీన్ని డెవలప్ చేసుకోగలిగితే, ఈ మణిపుర జాగృతిని కనుక మనం క్రియాయోగ సాధనలో పొందగలిగితే, మణిపురానికి సంబంధించినటువంటి ఏ అంశాలలోనూ మనం బలహీనం అవ్వము. మణిపురంతో చక్కటి జీవన విధానాన్ని, చక్కటి జీవితాన్ని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం అందరం అందుకోవడం ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను. మరొక శక్తి కేంద్రంతో మరొకసారి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.